బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా ఎఫెక్ట్ తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రంగంలోకి దిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లో తగినంత ద్రవ్య లభ్యత ఉందని, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 50,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు సిద్దమయ్యామన్నారు. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రాలకు WMBA పరిమితిని 60% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు అందుబాటులో ఉండనుంది. G20 దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు శక్తికాంత దాస్. And emerging market economies are grappling with capital flows and volatile exchange rates. Crude oil prices remain in a state of flux despite the agreement on production cuts by OPEC plus countries. For 2021, the IMF projects sizable V-shaped recoveries, close to 9 percentage points for the global GDP. India is expected to post a sharp turnaround and resume its pre-COVID, pre-slowdown trajectory by growing at 7.4% in 2021-22. All-time highs in production of food grains and horticulture, with huge buffer stocks of rice and wheat far in excess of the buffer norms. By April 10, pre-monsoon kharif sowing had begun strongly, with acreage of paddy, which as you know is the principal kharif crop, up by 37% in comparison with the last season, that is in comparison with the kharif of 2019. States such as West Bengal, Telangana, Odisha, Assam, Karnataka and Chhattisgarh are leading in sowing activity despite the lockdown. Global financial markets remain volatile and emerging market economies are grappling with capital flows and volatile exchange rates. Crude oil prices remain in a state of flux despite the agreement on production cuts by OPEC plus countries. For 2021, the IMF projects sizable V-shaped recoveries, close to 9 percentage points for the global GDP. India is expected to post a sharp turnaround and resume its pre-COVID, pre-slowdown trajectory by growing at 7.4% in 2021-22. All-time highs in production of food grains and horticulture, with huge buffer stocks of rice and wheat far in excess of the buffer norms. By April 10, pre-monsoon kharif sowing had begun. ఇదే విషయంపై స్పందించడానికి ఆర్థిక వ్యవస్థ నిపుణులు గీతానంద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. జీడీపీ వృద్ధి రేటుపై ఆర్బీఐ గణాంకాలు వాస్తవంగా సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అండి? జీడీపీ గణాంకాల విషయానికి వచ్చినట్టయితే G20 దేశాల కన్నా మనమే బాగున్నాము అనేటువంటి అంచనాలు వెలువరించడం జరిగింది. అయితే మన ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే మన అంచనాల కన్నా కూడా IMF అంచనాలు కానీ లేదా బార్క్లేస్ అంచనాలు కానీ నోమురా అంచనాలు కానీ ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే భారత్ ఎంతో కొంత పాజిటివ్ వృద్ధి రేటు సాధించడానికి అవకాశం ఉంటుంది అని. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. 0.8%, 0.5% నుంచి 1.9% దాకా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సాధించడానికి అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. కానీ సో అది ప్రభుత్వం తీసుకునేటువంటి పాలసీల మీద, ఆర్బీఐ తీసుకునేటువంటి మానిటరీ పాలసీల మీద, ఫిజికల్ పాలసీల మీద ఆధారపడి ఉంటాయి. లేకపోతే ఆ గ్రోత్ రేట్ రాదు. సో ఈ బాండ్ల ద్వారా 60% నిధులు రాష్ట్రాలు సమకూర్చుకోవాలని ఆర్బీఐ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర సాయం లేకుండా ఇది సాధ్యమయ్యే పనే అంటారా?
ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అనేది సాయం చేయకపోతే రాష్ట్రాలు మనుగడలను సాధించలేనటువంటి పరిస్థితి. రాష్ట్రాలకి ఆల్రెడీ రెవెన్యూస్ అనేవి తగ్గినాయి. ప్రస్తుతం మనం బాండ్స్ ద్వారా కానీ ఎలా నిధులు సమకూర్చుకోవాలి అంటే అది సాధ్యపడేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా మనకి నిధులు అనేవి సమకూర్చాలి ఆర్బీఐ ద్వారా. సో ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు మొన్న క్వాంటిటేటివ్ ఈజింగ్ కానీ హెలికాప్టర్ మనీ కానీ ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లాస్ట్ రిసార్ట్ కింద తీసుకుంది. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు కానీ ఆలోచన కానీ చేసినట్టు కనపడటం లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 20 తర్వాత ఈజీ అయిపోతే మన రేపు ఏప్రిల్ 20 తర్వాత ఈజీ అయిపోతే ఎకానమీ రివైవ్ అయిపోతుంది, అన్ని స్టేట్స్ సస్టైన్ అయిపోతాయి అన్న మోడ్ లో ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది ప్రస్తుతానికి. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ రంగం విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి మనకి ఇచ్చినటువంటి 50,000 కోట్లు సూక్ష్మ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఏవైతే ఇచ్చారో అవి ప్రస్తుతానికి సరిపోవని చెప్పాలి. నాబార్డుకి ఇచ్చిన నిధుల విషయంలో కొంత సంతృప్తి కనబడుతుంది. సో అలాగే ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్బీఐ ప్రకటించిన సాయం సరిపోతుందంటారా? అదేనమ్మా, ప్రస్తుతానికి సరిపోదు. 50,000 కోట్లు ప్రకటించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి 63 బిలియన్లు ఆల్మోస్ట్ బకాయిలే ఉన్నాయి. సో చిన్న తరహా పరిశ్రమలకు బయట నుంచి రావాల్సిన ప్రభుత్వ వ్యవస్థల నుంచి. సో అవి పేమెంట్ చేసిన తర్వాత ఈ 50,000 కోట్ల నిధులు కూడా ఎలా వాడతారు, ఏం వాడతారు, అది ఓన్లీ లోన్ల రూపంలోనే వస్తుందా? లోన్ రూపంలో వచ్చినట్లయితే సరిపోకపోవచ్చు. సో ఉద్దీపనలు వేరు, వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం వేరు. ప్రస్తుతానికి ఇది ఉద్దీపన పరంగా అయితే మాత్రం ఎటువంటి చర్యలు లేవని చెప్పి. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.